తమిళనాడు పాలిటిక్స్ లో ప్రబంధనం సృష్టించారు విజయ్. మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉన్న టీవీకే తమిళనాడు చరిత్రలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. దళపతి విజయ్ పోటీ చేసిన 2 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆయన ఏ నియోజకవర్గం నుంచి కొనసాగుతారు, ఏ సీటును వదులుకుంటారన్నది సస్పెన్స్ గా మారింది. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఎన్ని స్థానాల్లో అయినా పోటీ చేయొచ్చు. అయితే పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో గెలిచిన ఒక సీటు నుంచే ఎమ్మెల్యేగా కొనసాగాల్సి ఉంటుంది. మిగిలిన చోట్ల రాజీనామా చేయాల్సిందే. విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచి ఈస్ట్ 2 నియోజకవర్గాల్లోనూ ఘన విజయం సాధించారు. దీంతో ఇప్పుడు ఆయన ఏ స్థానంలో కొనసాగుతారన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. అయితే రాజధాని చెన్నైపై పట్టు సాధించడమే లక్ష్యంగా విజయ్ పెరంబూర్ స్థానాన్ని తన వద్దే ఉంచుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పార్టీ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉండటం, అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా పర్యవేక్షణ సులభం కావడంతో ఆయన ఆ సీటులోనే కొనసాగుతారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎంజీఆర్ వంటి దిగ్గజ నేతలు కూడా రాజధాని పరిసరాల నుంచే తమ రాజకీయ ప్రస్థానాన్ని పటిష్టం చేసుకున్న నేపథ్యంలో విజయ్ కూడా అదే బాటలో నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆయన నిర్వహించిన ఇంటింటి ప్రచారం, మహిళలు, యువత నుంచి వచ్చిన స్పందన విజయ్ను పెరంబూరు వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. మరోవైపు తమిళనాడు రాజకీయాలకు గుండెకాయ లాంటి తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలోనూ విజయ్ తిరుగులేని ఆధిక్యాన్ని సాధించారు. రాష్ట్ర వ్యాప్త ఇమేజ్ కోసం ఇక్కడ పోటీ చేసిన ఆయన డిఎంకే అభ్యర్థిపై స్పష్టమైన మెజారిటీ సాధించారు. అయితే వ్యూహాత్మక కారణాల దృష్ట్యా ఈ స్థానాన్ని వదులుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ త్వరలోనే తాను కొనసాగే సీటుపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం దీనిపై అధికారిక ప్రకటన వెలువడవచ్చని సమాచారం. ఒకవేళ విజయ్ పెరంబూరు స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగితే తిరుచి ఈస్ట్ ను వదులుకోక తప్పని పరిస్థితి. ఈ క్రమంలో తిరుచిలో ఉప ఎన్నిక వస్తే ఆ స్థానం నుంచి త్రిషను బరిలో నిలిపే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బైపోల్లో త్రిష గెలిస్తే ఆమెకు ప్రభుత్వంలో కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే అటు విజయ్ గెలిచిన 2 నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ఒకదానికి రాజీనామా చేయాల్సి వస్తుంది. అయితే తిరుచి ఈస్ట్ నుంచి కూడా త్రిష అని బరిలో దింపే అవకాశం అయితే క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఒకవేళ త్రిషని కనుక బైపోల్లో నిలబెడితే త్రిషకు అటు పార్టీలో కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి త్రిష పాత్ర టీవీకే ప్రభుత్వంలో ఎలా ఉండబోతుంది అనే చర్చ అయితే ఇప్పటికీ కొనసాగుతుంది. ఒకవేళ నిజంగా ఇప్పటికే తను గతంలో చేసిన సీఎం అవ్వాలంటూ కూడా గతంలో చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సో ఏదైతే అటు నిన్న కూడా తను కౌంటింగ్ సందర్భంగా, అలాగే తన పుట్టినరోజు సందర్భంగా కూడా తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కూడా నేరుగా విజయ్ ఇంటికి వెళ్లి విషెస్ అందజేశారు. సో అనంతరం ఇప్పుడు త్రిష పాత్ర ఎలా ఉండబోతుంది పార్టీలో అనేది కూడా దీనిపై ఊహాగానాలు అయితే మొదలయ్యనే చెప్పుకోవాలి. తిరుచి ఈస్ట్ నుంచే ఖచ్చితంగా తను బరిలో నిలబడే అవకాశం ఉన్నట్లయితే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఎప్పటికీ క్లారిటీ ఇస్తారో చూడాలి.